బాలురుగా వచ్చారు. కాబట్టి దోగ్ధ గోపాలనందన, పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా, ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు. కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు. అసలు ఆ మాటకొస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు. బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు, ఆయన స్వయముగా బ్రహ్మము, పరమేశ్వరుడు. అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు. గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువయ్యాడు. కాబట్టి సర్వోపనిషదోగావో దోగ్ధ గోపాలనందన. ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా, ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండేవాడిగా, అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని